నిన్నటి ఎపిసోడ్లో ప్రేరణ అలాగే లక్ష్మి నాగమణికంట వెళ్ళిపోవాలి లేదా ఓమాదిత్య వెళ్ళిపోవాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత నబిల్ కను మణికంఠకి చిన్న ఆర్గ్యుమెంట్. మణికంఠ ప్రతి చిన్నదాన్ని కొద్దిగా ఓవర్ ల్యాప్ చేసి చూస్తున్నాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ బాస్కెట్ తే అంటే దానికి కూడా కోప్పడి నబిల్ని అరవాల్సినంత అవసరం లేదు అక్కడ, అసలు ఆ సిచ్యువేషనే కాదు. కానీ నబిల్తో గొడవ పడతాడు. తర్వాత ఛాలెంజెస్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టాస్క్ ఏమో ఇద్దరు చేయలేకపోతారు. అంటే మ్యాక్సిమం నిఖిల్ చేసేసాడు కానీ అవి పడలేదు, దాంట్లో బాస్కెట్లో పడలేదు. అక్కడతో ఇద్దరు అవ్వలేదు కాబట్టి అది వదిలేశారు. అక్కడ మళ్ళీ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ వస్తాడని ఫ్లాగ్ అది పెట్టారు, అది అయిపోయింది. తర్వాత టాస్క్లో మణికంఠ యష్మి వీళ్ళిద్దరూ ఆడారు. యష్మి గెలిచిద్ది ఈ టాస్క్లో. మణికంఠ గెలుస్తాడని నేను అనుకున్నా, కానీ ఏందో మరి వాళ్ళు చెప్పినా వాళ్ళ వల్లే పోయింది అంటున్నాడు. ఓడిపోయినా గెలిచినా మళ్ళీ ఏదేదో మాట్లాడాడు అక్కడ కూడా. పాపం హౌస్మేట్స్ అందరూ మళ్ళీ కొంచెం వినాలి, నువ్వు వినకపోతే బాగోదు అన్నట్టు మాట్లాడారు. అప్పుడు కాంతార క్లాన్లో నుంచి ఒకరిని తీసేయమని బిగ్ బాస్ చెప్పాడు ఓడిపోయినందుకు. మణికంఠ అని తీసేశారు. లెక్క అయితే ఈ విషయంలో సీత రాంగ్ అనిపించింది. ఎందుకంటే సీతని వెళ్ళిపోమన్నారు చాలామంది. సరే నేనే వెళ్తాను అయితే అని చెప్పి అక్కడికి రాగానే మళ్ళీ మణికంఠాన్ని తీసేస్తున్నాను అని చెప్పింది. తర్వాత ఓమాదిత్య నబిల్ వీళ్ళిద్దరి మధ్య టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో ఓమాదిత్య అనే గెలిచాడు. ఇక్కడ ఒకరిని తీసేయమని శక్తి క్లాన్కి చెప్పారు కాంతార టీంలో నుంచి. అప్పుడు వాళ్ళు సీతని తీసేశారు. అలా అయిపోయింది. చూడాలి మరి రేపు ఏం జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.